సీరియస్లీ. ఇలాంటి ఫిలిం మేకర్స్కి అంటే ఏమాత్రం ప్యాషన్ లేకుండా జస్ట్ ఒక మోజుతో వచ్చే వాళ్ళకి మీరు ఇచ్చే ఏంటి? అమ్మో, నేనైతే ఏమి ఇవ్వలేనండి. చెప్పలేనండి ఎక్స్పీరియన్స్ అంటే. నేను ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ నేను ఎందుకు షేర్ చేసుకున్నాను, నా ఎక్స్పీరియన్స్ ఎందుకు షేర్ చేసుకున్నాను అంటేనండి, ఏమన్నా అయిపోవచ్చండి. అసిస్టెంట్ డైరెక్టర్ నా పొజిషన్లో నాకు ఇంట్లో సపోర్ట్, నా ఫ్రెండ్ సపోర్ట్ లేకపోతే అది ఏమన్నా చేసుకోవచ్చండి. ఎందుకంటే ఇంకొక ప్రొడ్యూసర్ సినిమా ఓకే చేసేసి ఆఫీస్ ఓపెన్ చేసేస్తున్నాం ఈరోజు అన్నారు. నేను ఇంట్లో ఏ విషయమో చెప్పనండి మీకు, అంటే ఏ విషయం కూడా నేను ముందే చెప్పను, నేను అనౌన్స్ చేసుకోను. ముఖ్యంగా మా పేరెంట్స్కి అయితే నేను చెప్పను, అయిపోయిన తర్వాత హ్యాపీగా చెప్తాను. అది గుడ్ న్యూస్. అయితే ఒక ప్రొడ్యూసర్ ఏం చేశారంటే, డన్ అంత బాగుంది అని చెప్పి ఒక ఏరియాలో ఆఫీస్ ఓపెన్ చేస్తున్నామని చెప్పి అడ్వాన్స్ కూడా ఇచ్చేస్తున్నాము, పంపించేసామని చెప్పి మధ్యలో ఎవరైతే ఇక్కడ మనిషి ఉంటాడో ఆ మనిషితో ఓకే అన్నారు. అది ఎప్పుడంటే కార్తీక పౌర్ణమి రోజు. మా సినిమా ఇదే కదండి, మా సినిమాలో కార్తీక పౌర్ణమి ఆస్పిషియస్ డే ఇన్ అవర్ మూవీ కార్తికేయలో. సో నెక్స్ట్ డే ఈజ్ కార్తీక పౌర్ణమి అండి. పొద్దున్న నేను 3ంటికి లెగిసి మొత్తం లేచి నేను మా వైఫ్ పూజలు చేసి గుడికి వెళ్ళి మొత్తం చేసి కొబ్బరికాయ కొట్టి ఇంకో కొబ్బరికాయ పళ్ళు అన్నీ పట్టుకుని ఆఫీస్ దగ్గరికి వెళ్ళాను. అలా నించుంటే అప్పుడు మా ఫాదర్కి కాల్ చేశారు. అరౌండ్ 4:35 లేపి నాన్న తెలుసా ఈరోజు సూపర్ డే, ఈరోజు ఆఫీస్ ఓపెనింగ్ నాన్న. సూపర్ అది అని నన్ను మీకు ఇంకా చెప్పట్లేదు, ఈరోజు కార్తీక పౌర్ణమి కదా ఈరోజు, మన సినిమా కూడా రిలేటెడ్ అంటే నన్ను ఉన్న ముహూర్తం ఏదో చెప్పారండి 6 o'clock అని. కాల్ చేశారు. ఆ ప్రొడ్యూసర్ ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు, ఆయన తరపున మనిషి లిఫ్ట్ చేయట్లేదు. అలా ఆల్మోస్ట్ నేను మార్నింగ్ 11 వరకు ఉన్నానండి. అలాగ పట్టుకుని కూర్చున్నా. ఏంటి అంటే ఇప్పుడు కాదమ్మా వేరే రోజు చేద్దాంలే అన్నారండి. సీరియస్గా ఇదే అన్నారండి. ఐ వాజ్ డౌన్. ఎందుకు నేను తట్టుకోగలండి, మా పేరెంట్స్కి అనవసరంగా చెప్పేశాను. మా పేరెంట్స్ అప్పటి నుంచే సినిమా స్టార్ట్ అయిపోయింది అనుకున్నారు. మా పేరెంట్స్ దృష్టిలో స్టార్ట్ అయిపోయిందండి. ఆ నెక్స్ట్ ఇయర్ స్వామిరారా వచ్చి అది సూపర్ హిట్ అయ్యి ఆ తర్వాత 1 monthకి నాకు ఈయన శ్రీనివాస్ గారు దొరికారు. ఆ 4 months ఏంటి అంటే సినిమా స్టార్ట్ అయిపోయింది, ఇంకా పేపర్లు ఎప్పుడు వస్తుందా అవన్నీ మా మదర్ అడిగాడు. ఎంత పెయిన్ఫుల్ అండి. అది చెప్పలేదు ఇంకా మీరు జరిగింది చెప్పలేదు. అది ఎందుకు చెప్తానండి, అసలు నేను ఆఫీస్ ఓపెనింగ్ అనుకున్నానండి. అది చేసి తర్వాత ఇంకొక 1 weekలో నాకు తెలిసింది ఏంటంటే అది రియల్ ఎస్టేట్ ఆఫీస్గా ఓపెన్ చేసుకున్నారు వాళ్ళు. ఓకే సర్లే చూద్దాంలే ముందు స్వామిరారా అని ముందు అన్నారంట చాలా ఈజీగా. ఇవెందుకండి అంటే నా ప్రాబ్లం ఏంటంటే నాకు బాధ వేసే ఇష్యూస్ అంటే నేనైతే 100% బాధపడలేదు, 100% ఇదేంటి అంటే అయిపోయి ఏంటి ఇలా జరుగుతుంది అని అనుకోలేదు. ఒకటే ఒక బాధ ఏంటంటే మా ఇంట్లో ఫోన్ చేశాను. అలా నా ప్రొడ్యూసర్తో కూడా నేనేం హార్ష్గా మాట్లాడలేదు, నేను మాట్లాడలేనండి. నాకు కొన్ని విషయాల్లో చాలా మొహమాటం. బట్ ఒకటేంటంటే మాత్రం అలా చేయడం వల్ల కొంచెం అంటే ప్రాబబిలిటీస్ ఉంటాయి చూడండి, జరగచ్చు జరగకపోవచ్చు. జరిగితే ఎలా ఉండబోతుంది, ఇప్పుడు నాకు ఈయన డబ్బులు ఇస్తాడు, నాకు ఈయన అవకాశం ఇస్తాడు, ఇస్తే ఏంటి ఆ ఎక్స్పెక్టేషన్స్ అనేవి నాకు ఉండవండి. అలానే రాటు తీరిపోవటం అలా కూడా ఏం కాదండి. నేను చాలా హ్యాపీగా చాలా నార్మల్గా చాలా ఫార్మల్గా ఉంటాను. ఓకేనండి. ఇట్ షోస్ అన్ మై మూవీ కూడా. నాకు ఎంటర్టైన్మెంట్ అంటే చాలా ఇష్టం. సో చాలా హ్యాపీగా ఉంటాను. నాకు ఆ కోపం ఇది కూడా లేదండి. ఇది నేను నా వైఫ్తో కూడా షేర్ చేసుకోలేదు. జరిగిన ఇష్యూస్ ఉన్నాయి చెప్పు ఇప్పటికీ షేర్ చేసుకోలేదండి. సీరియస్గా నా కజిన్స్కి ఒకళ్ళిద్దరికి అంటే నాకు నిద్ర పట్టేది కాదండి, పీక్కేసేది అన్నమాట. అప్పుడప్పుడు ఫ్రస్ట్రేషన్లు ఇంటి వాళ్ళు కూడా గట్టిగా ప్రయత్నించచ్చు కదా, ఇంకెన్ని రోజులు రా నువ్వు సరిగ్గా ట్రై చేయట్లేదు రానేవారు. అరే అది వాళ్ళ తప్పు కూడా కాదండి. సో అంటే నేనేమన్నానంటే అదే యాజ్ వాజ్ నేను ఆల్రెడీ 2 సార్లు చెప్పాను. అది నాకు జరుగుతుంది కనుక ఇంటికి వెళ్తే భోజనం ఉంది, డబ్బులు అడిగితే ఇచ్చే ఫ్రెండ్స్ ఉన్నారు కనుక ఓకేనండి. అది జరగని వాళ్ళు చాలామంది ఉన్నారండి. వాళ్ళని ఇలా తిప్పడం అనేది కరెక్ట్ కాదండి. అలాంటి దీని ప్రకారం మీరు ఒక ప్రొడ్యూసర్ ఎలాంటి వాళ్ళు ఫస్ట్ సినిమా ఇంటే బాగుంటుంది అంటే వాళ్ళు బిఫోర్ ఒక సినిమా అండి. నేను ఇంకొకటి ఏంటంటే 24 క్రాఫ్ట్స్లో ఏ క్రాఫ్ట్ నాకు హైట్స్ ఆఫ్ రెస్పెక్ట్ అంటే ప్రొడ్యూసర్ అండి. నాకు ప్రొడ్యూసర్ అనే అతని మీద ఉన్న రెస్పెక్ట్ నాకు వేరే వాళ్ళ మీద లేదని కాదు, కానీ ఇప్పుడు నాకున్న ప్యాషన్కి నాకున్న టాలెంట్కి ఐఎమ్ గెటింగ్ పెయిడ్. ఓకేనండి. అది ఎవరైనా కానీ ఇద్దరు సినిమాటోగ్రాఫర్ అవనివ్వండి, హీరో అవనివ్వండి, ఆర్ట్ డైరెక్టర్ అవనివ్వండి, ఒక ప్యాషన్తో ఇక్కడికి వస్తాం. ఓకే. అండ్ మనం వర్క్ చేసే కొద్దీ మనకు డబ్బులు వస్తాయి, పేరు వచ్చే కొద్దీ డబ్బులు వస్తాయి. కానీ ఎంత పేరు వచ్చినా కానీ డబ్బులు ఇచ్చేది మాత్రం ప్రొడ్యూసర్ అండి. డబ్బు ఖర్చు ఇక్కడ మన ప్యాషన్ మన తృప్తి తీరుతూ వీఆర్ గెట్టింగ్ పెయిడ్ అండి. కానీ ప్రొడ్యూసర్ డబ్బులు ఇవ్వాలండి, నాట్ ఎ నార్మల్ థింగ్ అండి.
ఏంటి సినిమా హిట్ అవుతుందా ఫ్లాప్ అవుతుందా అనేది పక్కన పెట్టేస్తే మొత్తం అందరికీ డబ్బులు ఇచ్చేయాలి. హిట్ అయిన తర్వాత కానీ ఆయనకు డబ్బులు రావు, హిట్ అయినా కూడా చాలాసార్లు డబ్బులు రావు. అంటే ఎవరు ప్యాషనేట్ అండి? ప్రొడ్యూసర్ ఉన్నంత ప్యాషనేట్ ఇంకా వేరే ఏ ఫిల్మ్ మేకర్ కాదండి. ఫిల్మ్ మేకింగ్ ప్రాసెస్లో ప్రొడ్యూసర్ ద నెంబర్ 1 ప్యాషనేట్ అనేది నేను నమ్ముతానండి సీరియస్లీ. ఇప్పుడు మా సినిమా ఉందండి, మా కార్తికేయ సినిమా ఉంది, ఆల్సో మా ప్రేమం సినిమా ఉందండి. అందరికీ రెమ్యునేషన్లు ఇవ్వాలి, ఆయన అందరికీ జీతాలు ఇవ్వాలి. ఓకే, ఫైనల్గా మొత్తం ప్రతి ల్యాబ్లోనూ మొత్తం క్లియర్ చేయాలి. ఓకే, క్లియర్ చేసిన తర్వాత హిట్ అయిన తర్వాత కానీ ఆయనకు డబ్బులు రావు. సో ఇప్పుడు నేను మా ప్రొడ్యూసర్ చిన్నబాబు గారు కానీ మా వంశీ కానీ వీళ్ళిద్దరికన్నా మా దాంట్లో ఇంకెవరండి ప్యాషనేట్? నాకు సినిమా రిలీజ్కి ముందు రిజల్ట్ పక్కన పెడితే నా డబ్బులు నాకు వస్తాయి, మిగతా డబ్బులు మిగతా వాళ్ళకి వస్తాయి, ఆర్టిస్ట్ డబ్బులు ఆర్టిస్ట్కి వస్తాయి. సో వీఆర్ హ్యాపీ. మాకు కావాల్సింది రిజల్ట్ కోసం వెయిట్ చేయడం. ప్రొడ్యూసర్ రిజల్ట్ కోసం వెయిట్ చేయాలి, ఆయన నాకు రావాల్సిన డబ్బుల కోసం వెయిట్ చేయాలి, మంచి పేరు కోసం వెయిట్ చేయాలి. సో నేను సీరియస్లీ ఏంటి అంటే నాకున్న ఈ చిన్న ఎక్స్పీరియన్స్తో ఏంటంటే అండి, నెంబర్ 1 ప్యాషనేట్ ఎవరంటే ప్రొడ్యూసర్ అండి. ఎందుకంటే అందరూ డబ్బులు తీసుకుని పని చేస్తారు, ఆయన డబ్బులు ఇచ్చి పని చేస్తారండి. అంతే. అంటే నేనేదంటే ఫస్ట్ ప్రొడ్యూసర్ ఎలాంటి వాళ్ళ ఎక్స్పీరియన్స్ నేనేదంటే ఒక సినిమాకి పని చేసి వస్తే బాగుంటుందా ఒక ప్రొడ్యూసర్ కూడా, అది లైన్ ప్రొడ్యూసర్ లాగా అలాంటి వస్తే ఇలాంటి కాదండి. నేను నమ్మేది ఏంటంటే కామన్ సెన్స్ ఉంటే చాలండి. కామన్ సెన్స్ ఉంటే చాలండి. అంటే అవతలలో మనం ఇబ్బంది పడుతున్నాం, బాధ పెడతాం అనేది తెలిస్తే చాలండి. ఇప్పుడు వాళ్ళకి నిజంగా నన్ను ఇబ్బంది పడుతున్నారు, బాధపడుతున్నారు అని తెలిస్తే బాధ పెట్టేవాళ్ళ లేదంతే. దే డోంట్ నో, నాలెడ్జ్ లేదండి. కామన్ సెన్స్ కూడా కాదు, వాళ్ళకి నాలెడ్జ్ లేదంటే అలా తిప్పడం ఏంటండి, అంతే. అది లేదండి, అది ఎక్స్పీరియన్స్ ద్వారా రాదండి, ఇన్బుల్ట్ ఉండాలి. ఇప్పటికీ మీరు సినిమా కార్తికేయ తీశారు, ప్రేమంది 2 సినిమాలు తీసినా కూడా ఇప్పటికీ కూడా మీరు సినిమా థియేటర్లో ఒక ప్రేక్షకుడిగా సినిమా చూస్తే హీరోయిక్ సీన్స్ వచ్చినప్పుడు ఇప్పటికీ విజిల్స్ వేస్తాను. ఏదైనా కానీ అంటే ఫస్ట్ టైం యాక్చువల్గా అంటే ఏదైనా కానండి నేను అంతే. ఇప్పుడు నేను అలాగే ఒకసారి నేను వీళ్ళతో రాంబాబు అని మాకు క్లోజ్ అని, ఆయన టీవీ5లో వర్క్ చేస్తాను. ఆయన ఇంకా వేరే అతను కుమార్ వీళ్ళందరితో నేను శ్రీమంతుడి మూవీకి వెళ్ళాను. నేను 100% ఫస్ట్ షో ఎక్కడ పడుతుందో అలా అండి. నేను తెలుసా మీకు, యాక్చువల్గా నేను మా ప్రొడ్యూసర్ 1 o'clock కడపలో పడింది మా ప్రేమ, వెళ్ళిపోదాం అనుకున్నాం. ఓకే, వేరే సినిమా కూడా అంతే. నాకు ఏ సినిమా అన్నా ఫస్ట్ డే ఫస్ట్ షో అంటారు కదా, అంటే అదే ఎర్లీ మార్నింగ్ షోస్ ఎప్పుడు పడుతుంది, 1 o'clock అవ్వండి 12 o'clock అవ్వండి. నేను బాహుబలి, శ్రీమంతుడు అలాగే చూశాను. శ్రీమంతుడికి నేను ఒక రేంజ్లో ఎంజాయ్ చేశానండి. అసలు నన్ను అంటే అంతకుముందు కొంచెం మూవీస్ ఫ్యాన్ షోస్ ఉన్నాయి కదండి, వేరే వాళ్ళని కొంచెం డిసప్పాయింట్ చేశాయండి అనుకుంటచ్చు. బట్ ఎందుకో తెలియదు కనెక్ట్ అయిపోయింది. అప్పుడు చాలామంది చూశారండి నన్ను అక్కడ. మిగతా అంటే ప్రొడక్షన్ హౌస్ వాళ్ళు కానీ వేరే వాళ్ళు కానీ చూశారు. అంటే ఇంట్రడక్షన్ కానీ ఆ ఫైట్స్ కానీ ఇంటర్వల్ సీక్వెన్స్, ఆ తర్వాత కొబ్బరి తోట ఫైట్ ఉంటుంది సార్, అక్కడి నుంచి కంటిన్యూ దుమ్మ తిరిగే సాంగ్ ఉంటుంది కదా. నేను హ్యాపీగా కావాల్సిన పేపర్లు కావాల్సిన విజువల్స్ తెచ్చుకుంటే పేపర్లు వేస్తారు ఇప్పటికీ. నాకు హ్యాపీగా వేస్తానండి. తీసుకెళ్ళడం కొంచెం మొహమాటం అనిపిస్తుంది కానీ నేను హ్యాపీగా వేస్తానండి. నేను ఆల్మోస్ట్ అన్ని సినిమాలు అలాగే చూస్తానండి, సింగిల్ స్క్రీన్స్లో చూస్తాను. ఇంగ్లీష్ మూవీస్ కానీ కొన్ని హిందీ మూవీస్ కానీ పింక్ అలాంటివి మాత్రం ఐ ప్రిఫర్ మల్టీప్లెక్స్. అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా సౌండ్తోనూ పిక్చర్ క్లారిటీతో సంబంధం లేదు, నాకు ఆడియన్స్తో సంబంధం. నాకు ఇష్టం. పేపర్లు వేసారా శ్రీమంతుడికి? వేసానండి, చాలా గట్టిగా. అంటే అల్లుపు రాకుండా 20 minutes నేను ఎందుకో శ్రీమంతుడు అలా కనెక్ట్ అయిపోయిందండి నాకు. నేను అంటే నా పక్కన వాళ్ళని చూసి వాళ్ళు అన్నారు, అంటే నన్ను చూసి ముచ్చటేసిందంట. అంటే నాతో పాటు తెలుసా డైరెక్టర్ అప్పటికి వాళ్ళకి? తెలుసు, నన్ను చూసి ముచ్చటేసిందంట. ఇంకా నాకు చూసి ఏంటండి అంటే మహేష్ బాబులు అంటే స్టేచర్ ఉన్న అతను అంత ఎంటర్టైన్ చేస్తున్నారంటే పాటలు ఫైట్ ఒకటిదాన్ని డైలాగ్స్ అన్నీ చాలా కనెక్టెడ్ అండి. వదిలితే ఆ 20 minutes ఆ సీన్స్ ఏంటి నేను విజిల్స్ వేసినట్టు చెప్పేస్తాను మీకు. బాగా ఎంజాయ్ చేసినట్టు. సేమ్ బాహుబలికి. ఓకే, బాహుబలికి సినిమా చూసిన తర్వాత నన్ను ఎవరైనా ఎలా ఉందంటే బాగుంది అని ఏంటంటే గుర్తుపోయింది సీరియస్గా అని అన్నారు. ఆ తర్వాత ఆ రోజు ఈవినింగ్ మళ్ళీ మేము అందరం వెళ్ళాలండి మొత్తం అందరితో పాటు. నాకేంటంటే నేను అరవలేనేమో ఆ సీన్స్కి, ఇప్పుడు ఎందుకు ఇంకో 2 రోజులాగా వెళ్దామన్నాను. బట్ వెళ్ళా. ఇంకా విజిల్స్ 5 విజిల్స్ అండి. సేమ్ సోక్ గడిచిన ఆయనకి, సోక్ గడిచిన సంక్రాంతి టైమ్ నాగార్జున గారి మూవీ అసలు అది కూడా అంతే ఒక రేంజ్లో. నాకు అప్పుడు వెళ్ళినప్పుడు ఆ నాగార్జున ఫ్యాన్స్ వాళ్ళు గుర్తుపెట్టి నాకు తీసుకొచ్చి నా ముందు పెట్టారు పేపర్లు. నేను హ్యాపీగా వేసుకుంటూ కూర్చున్నాను. ఐ లైక్ టు బి, నాకు ఆ థియేటర్ టెంపర్ ఇష్టం. ఓకే, ఇప్పటికీ ఎలాగే చేస్తారు? ఆబ్వియస్గా అండి, చక్కగా వెయిట్ చేస్తాను. మొన్న జనతా గ్యారేజ్
చాలా అంటే నాకు ఆ రాజీవ్ గారి సీన్ ఉంటుంది కదా, ఆ సీన్కి మాత్రం నాకు ఒక పక్క ఎమోషనల్ అయిపోయాను, ఇంకొక పక్క విజువల్స్ సూపర్ అన్నాను. మలయాళంలో మన మనకు మూవీ చూసానండి. అదే సెకండ్ హాఫ్లో 5 నిమిషాలు ఇంకా కంఫర్టబుల్గా, అంటే ఇంకా ఎవరిదైనా సంబంధం లేదు, ఇంకా కంఫర్టబుల్గా కలిసిన అసలు నాకు అలాంటి మనం ఎంజాయ్. ఆర్టిస్ట్ హీరోని అట్లా ఏం పట్టుకోరు. నాగార్జున ఫ్యాన్ కదా, చిరంజీవికి వేయడం అలాంటివి అర్రే ఏమండి మీకు నన్ను నేను అంటే నాకు బేసిక్గా నాగార్జున గారి ద్వారా సినిమాలంటే ఇంట్రెస్ట్ వచ్చిందండి. ఆ సినిమాల నుంచి ప్రతి ఒక్కరు ఇష్టం అండి నాకు. నేను ఏదైతే డిప్లొమాటిక్గా ఆన్సర్ ఇస్తాను అనుకుంటున్నారు కానీ కాదండి, 100% అది కాదన్నమాట. అంటే కొన్నిసార్లు నాకు పవన్ కళ్యాణ్ గారి ఇన్ఫ్లుయెన్స్ ఎంత అంటే నేను ఏం మాట్లాడాను కానీ మంచిగా లేవా అలాగ వచ్చేసేదండి. ఎందుకంటే నాకు ఆ టైంలో ఆ సినిమాని అలా ఫాలో అయ్యేవాడినండి. నాకు గబ్బర్ సింగ్ టైంలో ఆ మ్యానరిజమ్స్ కూడా అలాగే ఉండేవన్నమాట. అది పిల్లతత్వం ఎల్లవో అంటుంటారు, నాకు బాగా తెలిసిన వాళ్ళు. బట్ ఏంటంటే నాకు ఆ మూడ్లో ఉండే ఇష్టం అండి. సినిమాని ప్రేమిస్తారు మీరు. నాకు అండ్ మోరో నాకు ఐ రెస్పెక్ట్. నాకు నిజంగా అంటే అంతమందిని, అంటే పవన్ కళ్యాణ్ గారు కానీ మహేష్ బాబు గారు అంతమందిని అట్రాక్ట్ చేస్తున్నారంటే నాట్ అ నార్మల్ థింగ్ అండి. గట్టిగా బయటికి వెళ్ళి ఒకళ్ళిద్దరు మనం సెల్ఫీ అడిగితేనే మనకి నన్ను అడుగుతున్నారనే ఫీలింగ్ వస్తుంది. లక్షల మంది అంత ఫాలోయింగ్ ఉన్న వాళ్ళు అంత సెటిల్డ్గా థియేటర్లో కనిపిస్తూ అరుస్తున్నారంటే దే ఆర్ బోర్న్ ఫర్ ఎ రీజన్ అండి. అది నేను నమ్ముతా. ఐ ఎంజాయ్ దేర్ స్టార్డమ్.